నిన్న అమరావతి అనబడే ప్రాంతంలో ఒక అట్టహాసంగా ఒక కార్యక్రమం జరిగింది. గత వారం 10 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారిని తీసుకొని వచ్చి గౌరవ ప్రధానమంత్రిని, ఇది డబుల్ ఇంజన్ సర్కార్, ఇది పైన ఎన్డీఏ కింద ఎన్డీఏ, చూడండి మా తడాకా అని చంద్రబాబు నాయుడు దగ్గర నుండి చివరికి అతి కింద పనిచేసే వాళ్ళ వరకు కూడా, లేకపోతే అనేక క్యాడర్లో పనిచేసే వాళ్ళు కూడా, ఇంకా మంత్రులు సరే సరి అబ్బాబ్బా చెప్పిన మాటలు వింటే ఏమో జరిగిపోతుందని మాలాంటి వాళ్ళం సంతోషపడ్డాం. ఏమో చేసేస్తారు ఈసారి వీళ్ళు అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు తను ఎప్పటికీ మారడు, తను ఎప్పుడు కూడా మోసపూరితమైన వైఖరితోనే రాజకీయాలు నడిపిస్తాడు. ఒకానొక పెద్ద మనిషిని అక్కడి నుంచి మాట్లాడుతూ కట్టుబట్టలతో పారిపోయి వచ్చారట. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చట్టంలో ఉంటే అవసరమైతే దాన్ని ఇంక మరింత పెంచండి, ఇంకో 10 సంవత్సరాలు పెంచండి అని అడిగే అవకాశం చండీగఢ్లా కూడా కలిగి ఉండి భారతదేశంలో ఒక కేసుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి భయపడి రాత్రికి హైదరాబాద్ వదిలిపెట్టి విజయవాడకు వచ్చింది ఎవరో చెప్పాలి, వచ్చి హోటల్లో బతికింది ఎవరో చెప్పాలి, అక్కడి నుంచి మళ్ళీ కట్టుబట్టలతో తరిమింది ఎవరో చెప్పాలి. ఈ ప్రశ్నల మీద సమాధానం ఉండదు. ప్రజలు మర్చిపోయింటారులే అనుకుంటారు. ఈ మధ్యకాలంలో వీటి సందర్భం కాదు. కానీ మోడీ గారు అన్నారు, రామారావు గారు కళ్ళగన్నాని. రామారావు గారికి ఈ రాష్ట్రంలో భౌతికంగాను రాజకీయంగాను మానసికంగాను అన్ని విధాలు కూడా అన్యాయం చేసిన వాడు ఎవడైనా ఉన్నాయంటే అది ఈనాటి చంద్రబాబు నాయుడు గారు కాదా అన్న సంగతి మేము అడుగుతూ ఉన్నాం. పెద్ద విగ్రహం పెడతారట అక్కడ తీసుకెళ్ళి, అంటే మర్చిపోయింటారులే అనుకుంటుంటారు వీళ్ళు. అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటుండేది ఎవరో మీరు చెప్పాలా మాకు. మాలాంటి వాళ్ళని స్పష్టంగా చెప్పాం, మధ్యలో ఉంచండి, ఈ రాష్ట్రం మధ్యలో ఉండనివ్వండి. రాయలసీమ వాళ్ళుగా హక్కు కలిగి ఉన్నాం మేము, రాయలసీమ వాళ్ళుగా మేము రాజధాని మీద హక్కు ఉంది మాకు, మాతో మాట్లాడండి మీరు, అయినా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మధ్యలో పెట్టండి అని చెప్పాం. మీకు మీరే ఆ రోజు గుర్తు తెచ్చుకోండి బాబు గారు. అట్లాగే వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో ఏం ప్రకటించారు? విజయవాడలో పెడుతున్నామని ప్రకటించారు. మీ లావాదేవీలన్నీ పూర్తి అయిన తర్వాత దాన్ని అమరావతి ప్రాంతానికి, తుళ్ళూరు ప్రాంతానికి తీసుకెళ్తున్నామని ప్రకటించిన సంగతిలో ఉన్న మతలబు ఈ రాష్ట్రం 3 సంవత్సరాలు మాట్లాడుకుంది, ఇంకా మాట్లాడుకుంటూనే ఉంది. అక్కడ ఏ రైతుకు భూములు ఉన్నాయి, ఏ రైతు భూములకు విలువలు పెరిగాయి, లేక ఈ మధ్యలో కొన్న వాళ్ళకు పెరిగాయా, అక్కడ ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటివి జరిగిందని అందరూ మాట్లాడి కోర్టులు కేసులు కూడా ఆయన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ నేను ఇప్పుడు భూములు ఎవరి చేతిలో ఉన్నాయో చెప్పే ధైర్యం మీకుందా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి చెప్పగలరా? మళ్ళా ఇంకో 44,000 ఎకరాలు కావాలి నాకు. వార్తలు వస్తున్నాయి, మీకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ అక్కడ బేరసారాలు మొదలుపెట్టారు మిగతా భూములు తీసుకోవడం కోసమని. ముందుగానే సమాచారం పోతుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న మంత్రికి కూడా, ఆ అభివృద్ధి కమిటీలో ఉన్న మంత్రికి కూడా అక్కడ భూములు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం మా వాళ్ళు కొనకూడదా అని మీరు అన్నమాట నాకు గుర్తుంది. ఇంకా రైతుల దగ్గర నుంచి ఐచ్ఛికంగా ఈయనకిస్తే ఈయన ధరలకు ఇంకోరికి ఇచ్చారు. 99 పైసలకి, 9 పైసలకి, 10 పైసలకి, మాకు అర్థం కాని పరిస్థితి. కనుక ఈరోజు మీరు ఏం సాధించారు? అనవసరమైన వృధా ఖర్చు తప్ప నా ఉద్దేశంలో. నరేంద్ర మోడీ గారు చేమిచ్చిపోయారు, అదే సేమ్. ఆ రోజున్న ఒక మెటల్ మట్టని తెచ్చిపోయారు. అది కూడా లేదు ఈసారి. పరస్పరం పొగుడుకోవడం,
ఈయన గారి దగ్గర నుంచి బైపీసీ చదివితే ఇంజనీర్లు అవుతారని చెప్పే పెద్ద మనిషి దగ్గర నుంచి ఐటీ విషయాల్ని తెలుసుకోవడం ఈయన. అసలు అభివృద్ధి పథంలో శక్తివంతంగా మారాలంటే ఏం చేయాలో తెలుసుకోవడం ఆయన. బహుశా ఇప్పటికీ లెక్కలు తేలని ఆ 25 లక్షల ఓట్లు బహుశా గుర్తుకొచ్చి ఉంటాయి. నిన్న మీరు చేసిన కార్యక్రమం ఏంటంటే, మీరు అమరావతి పేరు మీద ఆ ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో ప్రజలకు చేయబోతున్న ఘోరమైన తప్పిదాన్ని, ఒక ఘోరమైన అన్యాయాన్ని మీరు దాన్ని చెప్పుకోవడం, ఆమోదం పొందడం కోసమే అనుకుంటా ఉన్నారు. అమరావతి కడితే ఎవరొద్దున్నారు మిమ్మల్ని? 5 సంవత్సరాల కాలం ఆ రోజు ఉంది కదా. మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో ఏం సాధించారు మీరు? ఏం చేశారు మీరు చెప్పండి. ఈ రోజున అడ్డం ఎవరు వచ్చారు అక్కడ? అప్పటికే నిజంగా మీరు అక్కడే మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దెబ్బతీశారు. 28,000 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. ఇదిగో ఫలానా ప్రాంతంలో ఆ ఒంగోలు మధ్యలో కట్టండి, దాన్ని బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వమే కడుతుంది అంటే మేమే కట్టుకుంటామని తెచ్చిన సంగతి బాబు గారు మీరు గుర్తెచ్చుకోవాలి. అట్లాగే నీకు ఎప్పుడు కూడా భజంత్రీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆగండి, సారీ మధ్య ఆపదమన్న కొద్దిగా కోపం వస్తుంది, అవసరం లేదు. కానీ ఇప్పుడు మీకు ఈ పక్కన భజన చేసే వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మీరేం సాధించారో నాకు చెప్పాలి ఒకసారి. నాకే కాదు, ఈ ప్రజలకని చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పులు తెచ్చారు, అప్పులు తెచ్చారు, ఏమైనాయి? దాదాపు 5,000 కోట్ల పైన అప్పులు తెచ్చారు కదా. మీ ఎస్టిమేషన్లు ఎంత ఆ రోజున? నేను అనుకుంటా ఉన్నాను, నేనే కాదు ప్రజలు అనుకుంటా ఉన్నారు. 44,000 కోట్ల పైచిలుకు ధనంతో మీరు ఆ రోజున టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిచారు. ఈ రోజుకి సవరించిన అంచనాల ప్రకారం 45,000 కోట్లు 50,000 కోట్లు అవుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు మాకు అప్పుడే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని. 77,000 కోట్లు అవుతాయి, 77,000 కోట్లు అవుతాయని. ఎట్లయితాయో మాకు అర్థం కావడంలే. ఒక్కసారి పారదర్శకంగా దాన్ని చేయండి. అసలు మీరు చెప్పిన మాటకి ఎప్పుడైనా కట్టుబడతారా? ఎంత మీరు అసలు నాకు బాధేస్తుంది. ఏదో చెప్తా పోతే నిజమైపోతుందని చెప్పుకునే మీ పాత సిద్ధాంతం మీదే ఈ రాష్ట్రంలో ప్రజల్ని మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. 1 సంవత్సరం తర్వాత కూడా మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీ ఏది కూడా అమలు చేయలే మీరు. అసలు లెక్క తీశాం. మీ గొప్పతనం సార్ చెప్పాలి. ఢిల్లీలో కొత్త పార్లమెంటు భవనం కట్టారు, 2 లక్షల పైచులకు విస్తీర్ణంతో, ఆ చదరపు అడుగులు, అయిన ఖర్చు 970 కోట్లు. తెలంగాణ కొత్త సెక్రటరీ రాజ్భవన్ లాగా కట్టారు, అది 10 లక్షల చదరపు అడుగుల పైన ఉంటుంది. దానికైనా ఖర్చు 600 కోట్ల రూపాయలు. బాబు గారు మీరు కట్టిన తాత్కాలిక సచివాలయంకే 379 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లాగే సచివాలయం సహా పక్క 2-3 బిల్డింగ్లు కట్టారు మీరు, ఒక 6 బిల్డింగ్ల దాకా. దానికి 525 రూపాయలు కట్టారు. చదరపు అడుగుకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా మీరు? తెలంగాణ ప్రభుత్వం 6,180 రూపాయలు ఖర్చు పెడితే మీరు తాత్కాలిక సచివాలయానికి 17,183 రూపాయలు ఖర్చు పెట్టారు. అట్లాగే ఐజీసీ కాంప్లెక్స్గా తాత్కాలిక అసెంబ్లీ ఆ భవనాలకు అంతా కలిపితే 11,000 పైగా చదరపు అడుగు ఖర్చు పెట్టారు. నాకు తెలియక అడుగుతాను, ఈ దేశంలో ఎక్కడైనా సరే 10,000 ఎందుకైతుంది? 5 స్టార్ కూడా ఆఖరికి 6,000తోనో 4,000తోనే కడతారు. ఎవరు అడగరు లేని మీరు అనుకుంటారు. ఆఖరికి మీరు ఈ రోజున అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, ఎవరు పట్టించుకోరు కదా అనుకుంటున్నారేమో, భయపడుతున్నారు మిమ్మల్ని చూసి. అనేక అమరావతి అభివృద్ధి సొసైటీ అనే పేరు మీద మీరు సాగిస్తున్న దుర్మార్గమైన డబ్బులు దోచిపెట్టే విధానాన్ని చూసి ప్రజలు భయపడతా ఉన్నారు. మీ మంత్రి మాట్లాడతాడు, ప్రజల మీద పైసా కూడా లేకుండా కడతాం మేము అని. ఏంది మీరు కట్టేది? మీరు తెచ్చే అప్పులని, జపాన్ అప్పులు కానీ, హడ్కో అప్పులు కానీ, ఏవైనా సరే చివరికి కట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కదా. శ్రీకాకుళంలో ఉన్నవాళ్ళు, అనంతపురంలో ఉన్నవాళ్ళు ఇద్దరు కట్టాల్సిందే కదా. అసలు ఏంటి మీరు ఏం చేయాలనుకుంటా ఉన్నారు? మీరు 100కి 100%, 70-80% పెంచారు. ఇక్కడే అర్థమైపోతుంది మీకున్న
ఆ మాస్టర్ ప్లాన్ ఏందో అమరావతి పైన భూముల విలువ పెంచుతామని అక్కడ ఏముందో చెప్పాలా మాకు. రీసెంట్గానే పోయొచ్చాను, టీ తాగుదామంటే కూడా 10 మైళ్ళు పోయిన పరిస్థితి అక్కడ నేను. ఎవరి భూముల విలువ పెంచుతారో కూడా చెప్పాలో ఓ మాట, పనిలో పని. ఆ భూములు ఎవరివో, ఎవరికి పెరుగుతాయో, ఆ రైతులు పెరుగుతాయా, ఆ రైతుల నుంచి ఆ రోజున ముందుగానే సమాచారం సేకరించి కొనుక్కున్న వాళ్ళకు పెరుగుతాయో చెప్పాలా. ఒక శ్వేతపత్రాన్ని ఎవరెవరికి ఎన్నెన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పగలరా ముఖ్యమంత్రి గారు? చెప్పమని కోరుతా ఉన్నా.